నరోత్తం త్రిపురనేని గారు ప్రముఖ సోషల్ క్రిటిక్ అండ్ మోహన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సాగర్ రెడ్డి ముడిగంటి తెలంగాణ బీజేపీ కౌన్సిలర్ మెంబర్తో పాటు సుంకర కృష్ణవేణి గారు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ వైస్ చైర్మన్. సార్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వైకే న్యూస్. సార్ ఫస్ట్ నరోత్తం గారు మీరు చెప్పండి, ప్రకాష్ రాజ్ గారి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే ఏ వాక్యం గురించి చెప్తున్నారు? మహిళా బిల్లు గురించి వ్యాఖ్యల గురించి చెప్పండి సార్. ముందు మహిళా బిల్లు గురించి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు రీసెంట్ గా రామాయణం గురించి రామలక్ష్మణుడి గురించి కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. రెండు టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఫస్ట్ దీని గురించి చర్చించిన తర్వాత దాని గురించి మాట్లాడదాం సార్. అదే డీలిమిటేషన్, ఆ డీలిమిటేషన్ మీద పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన కౌంటర్ పైన ఇప్పుడు కాదు ఒకటి. రైట్, టు బి హానెస్ట్ విత్ యూ, ఒక ఫస్ట్ ఇది స్టార్ట్ అవడానికి ముందు భారత్ మాతాకి జై. రైట్, భారత్ మాతాకి జై. నేను భారతీయుడిని, ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్, బట్ అట్ ద సేమ్ టైం నేను తెలుగు వాడిని. రైట్, నా ఉనికిని మర్చిపోలేను ఎప్పుడు. డెఫినెట్లీ డీలిమిటేషన్ బిల్ అన్నది ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మిగతా విషయాల్లో ఏదో కొంచెం యాంటీగానే మాట్లాడతారు. ఇప్పుడు ఈజ్ మోర్ లెఫ్ట్ సెంట్రిక్ అండ్ కొంచెం వ్యంగ్యంగా కూడా కొన్నిసార్లు మాట్లాడతారు, సెటారికల్ గా, విచ్ ఇస్ ఇన్ ద రాంగ్ ఫుటింగ్, రాంగ్ గ్రౌండింగ్. బట్ ఈ విషయంలో మాత్రం నేను ఒక విషయంలో ఏకీభవిస్తాను. ఈ డీలిమిటేషన్ అన్నది ప్రక్రియ, ఇట్ హాస్ టు బి బ్యాలెన్స్డ్, కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. బికాస్ ఇప్పుడు ఉన్నది ఏం మాట్లాడుతున్నారంటే డీలిమిటేషన్ కి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కి ముడి పెడుతున్నారు. దానికి దెర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ దట్. లీగల్ నెసెసిటీ అన్నది లేదు. ఎందుకంటే ఎట్లా ముడి పెడుతున్నారంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు 2023లో పాస్ చేసినప్పుడు ఆ బిల్లులో ఈ క్లాస్ అన్నది పెట్టారు, ఏంటంటే డీలిమిటేషన్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని. డీలిమిటేషన్ ప్రక్రియ ఏంటి? బేసికలీ పాపులేషన్ సెన్సస్. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 81 అండ్ ఆర్టికల్ 82 ప్రకారం ఈ పాపులేషన్ సెన్సస్ తీసేటప్పుడు ఇప్పుడు డీలిమిటేషన్ అన్నది ప్రక్రియ జరిపించాలి. అండ్ యాజ్ పర్ ఆర్టికల్ అది ఎవరు సెంటర్ జరిపించాల్సిన కాన్స్టిట్యూషనల్ అవసరం ఉంది. అండ్ ఆర్టికల్ 170 ఏం చెప్తుంది? స్టేట్ గవర్నమెంట్స్ కూడా, లెజిస్లేటివ్స్ కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అది వేరే పద్ధతిలో అది కూడా వాళ్ళు చేయించాలి. దీనికి మొత్తానికి మూలం ఏది? పాపులేషన్ సెన్సస్. పాపులేషన్ సెన్సస్ ప్రకారం అని ఎప్పుడు పెట్టారు? 19 మన కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడు పెట్టారు. ఈ ప్రక్రియ ప్రకారం మన డీలిమిటేషన్ చేసుకోవాలి పాపులేషన్ ప్రకారం. అప్పుడు పాపులేషన్ ఈజ్ నాట్ అన్స్ట్రక్చర్డ్ గా లేదు. అంటే ఇప్పుడు ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ అట్లా లేదు. వి వర్ వెరీ లెస్ పాపులస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏంటంటే ఒక తరుణం వచ్చేసింది. మనం సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇప్పుడు మన షేర్ ఇన్ ది పార్లమెంట్ ఎంత? 24 to 25%. ఈ 24 to 25% అన్నది ఖచ్చితంగా రీటైన్ అవ్వాలి. దెన్ దిస్ డీలిమిటేషన్ ఇస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ప్యూర్ గా పాపులేషన్ మెథడ్ లో వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి సీట్లు ఇంక్రీజ్ అవుతాయి, తమిళనాడుకి సీట్లు ఇంక్రీజ్ అవుతాయి, తెలంగాణకి ఇంక్రీజ్ అవుతాయి, కేరళకి కొంచెం ఒకటో రెండు సీట్లు తగ్గచ్చు, కర్ణాటకకి సీట్లు ఇంక్రీజ్ అవుతాయి. కానీ ప్రపోర్షనేట్ గా ఇంక్రీజ్ అవ్వవు. ఉత్తరప్రదేశ్ కి ఎక్కువ అవుతాయి, మధ్యప్రదేశ్ కి ఇంకా ఎక్కువ అవుతాయి, బీహార్ కి ఇంకా ఎక్కువ అవుతాయి, గుజరాత్ కి ఇంకా ఎక్కువ అవుతాయి, మహారాష్ట్రకి ఇంకా ఎక్కువ అవుతాయి. సో మన ప్రొపోర్షనేట్లీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఒక ఉనికి అక్కడ దెబ్బతింటది. 24 to 25% అప్పుడు ఇప్పుడు ఉన్నది డీలిమిటేషన్ ప్రక్రియ, ఈ పాపులేషన్ ఆధారంగా డీలిమిటేషన్ చేశారు అంటే మనది 18 to 20% కి పడిపోతుంది. వీఆర్ లూజింగ్ 5 to 7%, విచ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్. పార్లమెంట్ లో మన సే ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ రిప్రజెంటేషన్ అంత గొప్పగా ఏం లేదు. ఇంతమంది ప్రధానులు వచ్చారు, ఎంతమంది సౌత్ ఇండియా నుంచి వచ్చారు? ఒక పివి నరసింహారావు గారు ఒక పార్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గా, ఈయన హెచ్డి దేవగౌడ గారు తప్పితే ఎంతమంది వచ్చారు? ఆల్ దీస్ థింగ్స్, అఫ్ కోర్స్ వీఆర్ వన్ కంట్రీ, బట్ ఇన్ దిస్ వన్ కంట్రీ
వేర్ am I? తెలుగు వాడిగా నేను ఎవరిని? రైట్ సార్. am I a secondary citizen? ఆ ఒక దీనికి దారి తీయొద్దు. అందుకనే ఈ డీలిమిటేషన్ బిల్ అన్నది ఖచ్చితంగా పాపులేషన్ ఆధారంగా ఈ ప్రక్రియని తీసుకెళ్లకూడదు. హైబ్రిడ్ మోడల్ గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నారు, మరి చాలా మంచి పాలసీస్ అంతా పెట్టారు, పాలసీస్ అంతా ఇంప్లిమెంట్ చేసి బాగా కంట్రోల్ చేసుకున్నారు. నార్త్ ఇండియన్ స్టేట్ చాలా మంది, మిగతా అదర్ స్టేట్స్ హావ్ నాట్, నార్త్ ఇండియా సౌత్ ఇండియా కాదు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ జోగ్రాఫికల్ సిచ్యువేషన్స్. మిగతా స్టేట్స్ వచ్చేసి అది ఫాలో చేయలేదు, వదిలేసినప్పుడు ఖచ్చితంగా ఇది అన్యాయం కదా. పాపులేషన్ ఆధారితంగా జస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది కాబట్టి 2026 వరకు ఎమర్జెన్సీలో ఫ్రీజ్ చేశారు. 2026 వరకు అది కొనసాగుతుందని. ఇప్పుడు 2026 లో వచ్చేసి జస్ట్ ఈ పార్లమెంట్ జస్ట్ మనకి ఆర్టికల్ ఉంది కాబట్టి, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉంది కాబట్టి చేసేయడం కాదు కదా. వీ హ్యావ్ టు గో ఇన్ అ లాజికల్ వే. హైబ్రిడ్ మోడల్ ఫాలో అవ్వాలి. ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ప్లస్ ల్యాండ్ ఏరియా కూడా కౌంట్స్ అలాట్, అండ్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ కౌంట్స్ అలాట్. దెన్ పాపులేషన్ ఆఫ్ 50% ఉండొచ్చు, 25% ల్యాండ్ రేషియో, 25% ఎకనామిక్ రేషియో. ఇవన్నీ చేస్తే నేను ఒక మోడల్ తయారు చేశాను. ఐ బీన్ సెండింగ్ లెటర్స్ టు ఆల్ పార్లమెంటేరియన్స్ ఆన్ ఈమెయిల్. ఈ హైబ్రిడ్ మోడల్ ఒకటి తయారు చేశారు. ఇఫ్ యూ గో బై 50, 25, 25 ఈ కరెక్ట్ రేషియోలో వెళ్తే సేమ్ కాంట్రిబ్యూషన్ రిటైన్ అవుతుంది. 24% సదర్న్ స్టేట్స్ ఇంకా షేరు ఎగ్జాక్ట్ గా రిటైన్ అవుతుంది, ప్లస్ సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు కమింగ్ టు ఈ లింకేజ్ టు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఏంటి? బేసికలీ దీనికి డీలిమిటేషన్ కి దానికి సంబంధం లేదు, బట్ ఇండైరెక్ట్ సంబంధం. ఎట్లా? ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ తీసుకోవాలి, ఎంతమంది ఉమెన్ రేషియోస్, డెమోగ్రఫిక్స్, ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో డెమోగ్రఫిక్స్ ఏంటి మొత్తం రావాలి. ఆ డెమోగ్రఫిక్స్ బట్టి దే విల్ డిసైడ్ ది రిజర్వేషన్ అన్నది అట్లనే తీర్మానిస్తారు. ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయిందంటే సీట్లు పెరుగుతాయి, అప్పుడు కేటాయించడానికి ఈజీగా ఉంటది అని చెప్పి. బట్ ఇట్ డజంట్ డైరెక్ట్లీ లింక్ ఇట్ సెల్ఫ్ టు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఇన్ ఎనీ వే. ఎందుకంటే శుభ్రంగా సెన్సస్ తీసుకోవచ్చు, సెన్సస్ తీసుకుని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడున్న పలంగా ఇప్పుడున్న సీట్స్ లో ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత ఈ వీ కెన్ వెయిట్ ఫర్ ది డీలిమిటేషన్. కొంచెం హైబ్రిడ్ మోడల్ అంతా తయారీ మొత్తం అన్ని ప్రాపర్ గా ఎవ్రీ స్టేట్ ఒక ఉనికి అన్నది దాంట్లో రిప్రజెంట్ అయ్యేటట్టు ఒక కాంప్రహెన్సివ్ మోడల్ తయారు చేసి we can implement delimitation. తప్పేముంది? బేసిక్ ఇట్ రిక్వైర్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 81, ఆర్టికల్ 82. ఒక బేసిక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే అయిపోయింది, సింపుల్ గా చేయొచ్చు. దాన్ని వై ఆర్ ది పొలిటిసైజింగ్ ఇట్? అఫ్ కోర్స్ మీతో అన్ని మంచి పనులు చేసి ఇటువంటి ఒక చెత్త పని చేస్తే ఖచ్చితంగా ఆల్ గుడ్ వర్క్ విల్ బి లాస్ట్. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ గారిది తప్పు లేదు, కానీ ఆయన వ్యాఖ్యానించిన విధానం మేబీ తప్పు. మీరు కొంచెం అవమర్యాదగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వారిని, చంద్రబాబు గారు లాంటి వారిని పవర్ లో ఉన్నారు, ఒక ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్నారు, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్, వాళ్ళని అవమర్యాదగా మాట్లాడినట్టు అనిపించింది. కానీ ఆయన మాట్లాడిన విషయం తప్పు కాదు ఈ విషయం వరకు, యాజ్ ఫార్ as delimitation and women's will is concerned.